ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నాకు తెలుసు మీకు అందరికీ చాలా అన్నీ తెలుసుకోవాలని ఉందని, కానీ ఇవాళ క్లాస్లో కొన్ని మాటకే కవర్ చేయగలుగుతాము. చాలామంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, మేడం దాని మీద ఫోకస్ చేయండి మేడం, దాని తర్వాతే కదా పిల్లలు అంటున్నారు. డెఫినెట్గా ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేద్దాం వాళ్ళ క్లాస్లో. సో ఇప్పుడు స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ, ఎలా ఒక ఆత్మని మనం ఆహ్వానించాలి, ఎలా డెలివరీ చేయాలి, అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఉందన్నమాట అసలైన కథ. ఇప్పుడు వరకు జరిగింది అసలైన కథ కాదు. సో ఇప్పుడు ఆ బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి, దీన్నే మనము ఇన్నర్ చైల్డ్ వర్క్ అంటాం అన్నమాట. ఇన్నర్ చైల్డ్ అంటే తెలుగులో మనం చాలా వర్డ్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కష్టం. ఐ థింక్ మీ అందరూ మిక్స్డ్ అర్థం చేసుకోగలుగుతారు. ఎవరికైనా ఇక్కడ ప్రాబ్లం ఉందా అండి? ఓన్లీ తెలుగు అయితేనే అర్థం చేసుకోగలరు అట్లా? ఓకే, సాధ్యమైనంత వరకు తెలుగులోనే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇన్నర్ చైల్డ్ని మనం అంతర్శిశువు అనుకున్నాం తెలుగులో. లిటరల్ ట్రాన్స్లేషన్ లేదు, కానీ మనం ఏదో చెయ్యాలి కాబట్టి అంతర్శిశువు. మనలో ఏదైతే ఆ ఎసెన్స్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడిని చూసారనుకోండి మీరు, చాలాసార్లు నేనైతే అనుకుంటాను, చిన్న పిల్లల కళ్ళల్లో కానీ ఒక జంతువు కానీ వాటి కళ్ళలో చూస్తే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోక్కర్లేదు, భగవంతుడు అక్కడే దర్శనం ఇస్తాడు మనకి. ఎందుకంటే వాళ్ళలో ఆ గాడ్ లైక్ ఇన్నోసెన్స్ ఇంకా ఉంటుందన్నమాట 3 సంవత్సరాల వరకు. సో లిటరల్గా మీరు ఆ భగవద్ దర్శనం అనేది మీరు చేసుకోవచ్చు, ఒక యానిమల్ కళ్ళలో చూసినప్పుడు కానీ, ఒక చిన్న పిల్లవాడి కళ్ళలో చూసినప్పుడు కానీ. సో అప్పుడు ఎలా అసలు ఈ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం అనేది ఏంటి అసలు, అది తెలియకపోతే ఏమవుతుందంటే ఏదో చేసేస్తాం మనం ఏమనుకుంటాం, తర్వాత ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్ద అయిన తర్వాత ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తారు. నువ్వేం చేసావు నాకు, నువ్వేమిచ్చావు నాకు. తల్లిదండ్రులు అంటారు, అదేంట్రా మేము తినకుండా బట్టలు కట్టుకోకుండా మీకు ఇచ్చాము, మీకు పెంచాము, మిమ్మల్ని చదివిపించాము అంటారు వాళ్ళు. అంటే వీళ్ళు అంటారు, మీరు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అంటారు వాళ్ళు. సో ఆ ఇవ్వాల్సింది ఏమి ఇవ్వలేదో తల్లిదండ్రులకి పాపం అర్థం కాదు, వీళ్ళకి వాళ్ళు ఏమి ఇవ్వలేదో ఏదో ఫీల్ అవుతున్నారు, కానీ ఏమి ఇవ్వలేదో వీళ్ళకి అర్థం కాదు. టోటల్ కన్ఫ్యూషన్ అనమాట. సో ఇప్పుడు ముందు అసలు ఆధ్యాత్మికమైన పిల్లల పెంపకం గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఏంటి ఇప్పుడు మన ఈ అంతర్శిశువు. ఇప్పుడు మనం అనుకుంటాం పుట్టినప్పటి నుంచి మేబీ ఒక స్కూల్ ఏజ్ ఎంతండి, 15 సంవత్సరాలు అనుకోండి, 14-15 సంవత్సరాలు. అప్పటి వరకు పిల్లల్లాగే కన్సిడర్ చేస్తాం కదా. ఎప్పుడైతే కాలేజీలోకి వెళ్తామో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకుంటాం. సో మరి మనం అనుకుంటాము ఈ పుట్టిన స్టేజ్ నుంచి ఈ 15 సంవత్సరాలు వచ్చే వరకు అంతా ఒకటే స్టేజ్ అనుకుంటాం. చాలా తప్పు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ దశలు ఉన్నాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అవసరం ఉంటుంది బిడ్డకి. వీటిని ఏమంటారంటే నీడ్స్ అంటారు, అవసరాలు. ఒక బిడ్డకి, పుట్టిన బిడ్డకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు ఏంటో మనకు తెలియనప్పుడు మనం వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వలేము. ఆ అవసరాలు అనేవి కూడా ఈ డిఫరెంట్ దశల్లో మారుతూ ఉంటాయి, ఒకటే కాదు. మామూలుగా తల్లిదండ్రులకి ఏంటి, వీళ్ళ కడుపు నిండా తిండి పెట్టాలి, మంచి స్కూల్లో చేర్పించాలి, మంచి బట్టలు కొనివ్వాలి. ఇంకేమైనా ఉందా అండి? నేను మర్చిపోయి ఉంటే ఇంకేమైనా ఉందా? మనం తల్లిదండ్రులుగా ఆలోచించేది ఇంకేమన్నా ఉందా ఫ్యాక్టర్ ఏదన్నా? ఇవే కదా, కడుపు నిండా తిండి పెట్టాలి, మంచి స్కూల్లో నేర్పించాలి, మంచి చదువు చెప్పించాలి, మంచి బట్టలు, ఉండడానికి ఒక ఇల్లు, అంతే. ఇంకా అంతకుమించి మన ఆలోచన పరిధి అంతకుమించి ఉండదు. ప్రేమనివ్వాలి, కొంత తెలిసిన ఒక లెవెల్ వాళ్ళకి ప్రేమనివ్వాలి, వాళ్ళు సంతోషంగా ఉండడానికి బొమ్మలు కొనివ్వాలి, అంతే కదండి అది. సో ఈ తల్లిదండ్రులు అనుకునే ప్రేమ అది ఎంతవరకు ఆ బిడ్డలకి కావాల్సిందో లేదో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో తల్లిదండ్రులు అదంతా ప్రేమతోనే చేస్తున్నారు.
వాళ్ళకి స్కూల్కి పంపించడం కానివ్వండి, బట్టలు కొనియడం కానివ్వండి, ఫుడ్ పెట్టడం కానివ్వండి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి, అంతా ప్రేమే కదా. ప్రేమ లేకపోతే ఎలా చేస్తారు? ఇదంతా ప్రేమే. కానీ ఈ ప్రేమ ఎంతవరకు ఆ బిడ్డలకి సహాయపడుతుంది, వాళ్ళ అవసరాలు ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే అండి. ప్రేమలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయండి. కండిషనల్ లవ్ ఒకటి ఉంది, అన్కండిషనల్ లవ్ ఒకటి ఉంది. అక్కడికి కూడా వెళ్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ మనం ఏ తల్లిని తండ్రిని మనం బ్లేమ్ చేయడానికి లేము. ఓకే అండి. వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి కూడా మనం ఇక్కడ లేము. వాళ్ళు చేతనైనంత వాళ్ళ బెస్ట్ ఎంత చేయగలిగారో వాళ్ళు అంత చేశారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ తల్లిదండ్రులు అయిపోయి ఆల్రెడీ ఈ ఫేజ్ అంతా వెళ్ళిపోయిన వాళ్ళు ఈ క్లాస్ విని గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే నేను ఇది చేయలేదు, నేను ఇలా చేశాను, అలా అవసరమే లేదు. ఎందుకంటే కనీసం ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు మీరు. ఇట్స్ నెవర్ టూ లేట్ కదండి. ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు, ఇప్పుడు కూడా వర్క్ చేయొచ్చు. కానీ ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మీ బ్లాక్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. మీ అందరిలో కూడా ఆ అంతర్శిశువు ఉన్నారు. మీ పిల్లల గురించి పక్కన పెట్టేయండి. ఫస్ట్ మీ పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి. ఎవరైతే తన మీద తాను వర్క్ చేసుకోలేరో మీ పిల్లలు కూడా మీరు హెల్ప్ చేయలేరు. సో ఫస్ట్ ఈ క్లాస్లో మన ఫోకస్ ఏంటంటే, అరే నేనేంటి, నా చిన్నప్పుడు నేనేం పొందలేకపోయాను, నాలో ఏం బ్లాక్స్ ఉన్నాయి, నాలో ఏం బ్లాక్స్ ఉండడం వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను అనే దాని మీద ఫస్ట్ మీ ఫోకస్ పెట్టండి. దాని తరువాత మీ పిల్లలకి ఎట్లా హెల్ప్ చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇది చేయకుండా అక్కడికి వెళ్ళామనుకోండి, ఏం హెల్ప్ చేయలేం. ఒక బిచ్చగాడు ఇంకో బిచ్చగాడికి ఏమి ఇవ్వగలుగుతాడు? ఏమి ఇవ్వలేడు. ఏదైనా ఉన్నోడే ఇవ్వగలుగుతాడు దానం. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక బిడ్డకి ఏం అవసరాలు ఉంటాయి? నీడ్స్. వాంట్స్ ఉండవు పిల్లలకి, నీడ్స్ ఉంటాయి. నీడ్స్ అవి అవసరం అంతే, అవి ఇవ్వాలి తల్లిదండ్రులు తప్పకుండా. అవి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎటువంటి కండిషన్స్ లేని ప్రేమ. తెలుగులో ఏమంటారు? ఎటువంటి అవాజ్యమైన ప్రేమ అంటారా? ఏమంటారు? అంతేనా? ఎటువంటి షరతులు లేని ప్రేమ, ఎటువంటి కండిషన్స్ లేని ప్రేమ. సో ఎప్పుడైతే ఆ ప్రేమ బిడ్డకి ఇవ్వబడదో, వాళ్ళ తర్వాత జీవితంలో వాళ్ళ జీవితం కలుషితం అయిపోతుంది. ఎలా కలుషితం అయిపోతుంది అనేది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని బ్లాక్స్ ఫామ్ అవుతాయి మన జీవితంలో. ఇప్పుడు నేను చెప్పే ప్రతి బ్లాక్ని మీరు మీ జీవితంలోకి అన్వయించుకోండి. ఓకే, ఇది నాకుంది, ఇది నాకుంది, ఇది నాకుంది అని మీరు రిలేట్ చేసుకోగలుగుతారు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు. సో ఎలా మన జీవితం తర్వాత కలుషితం అవుతుంది, ఈ అవసరాలు మనకి తీరకపోతే, మళ్ళీ మన తల్లిదండ్రుల ద్వారా ఇది మనకి అందకపోతే, ఈ ప్రేమ అందకపోతే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం పెద్దగా అయిన తర్వాత మన రిలేషన్షిప్స్లో కోడిపెండెన్సీ అనేది వస్తుందన్నమాట. కోడిపెండెన్సీ అంటే ఏంటంటే, నేను నా ఆనందం కోసము అవతల వ్యక్తి మీద కంప్లీట్గా ఆధారపడిపోతాను అన్నమాట. ఒక పారాసైట్. పారాసైట్ అంటే తెలుసు కదా మీకు? అంటే నా ఆనందము అవతల వ్యక్తిలో ఉంది. అవతల వ్యక్తి ఉంటే నేను ఆనందంగా ఉంటాను, అవతల వ్యక్తి లేకపోతే నాకు ఆనందం ఉండదు. ఇది మనం చాలా రిలేషన్షిప్స్లో చూస్తుంటాం. పిల్లల్ని కోడిపెండెంట్గా చేసేసుకోవడమో, లేకపోతే భర్తతో కోడిపెండెన్సీనో, లేకపోతే ఎవరితోనో ఫ్రెండ్స్తో. కానీ ఈ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే నా జీవితం, ఈ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నా జీవితం లేదు, సూసైడ్ చేసేసుకోవడం. నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకా నాకు జీవితమే లేదు, సూసైడ్. సో ఇలాగా మన ఆనందము వేరే వ్యక్తిలో ఉంది అని నమ్మి మనము ఇంకేం చేయలేమన్నమాట మన జీవితంలో. మనం అవతల వ్యక్తి ఏడుస్తే మనం ఏడ్చేస్తాం, దుఃఖంలోకి వెళ్ళిపోతాం. అవతల వ్యక్తి నవ్వితేనే నాకు ఆనందం, సంతోషం, లేకపోతే ఇంకేం లేదు నాకు జీవితంలో.
సో ఒక పారాసైట్ లాగా డిపెండ్ అయిపోయి ఆ పర్సన్ని మనం ఎంత సఫోకేట్ చేసేస్తామంటే వాళ్ళకు ఊపిరాడనివ్వం మనం. ఇంకెప్పుడు నేను ఇలా పట్టేసుకుని ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఉంటేనే నాకు ఆనందం అని చెప్పి ఆ మనిషిని కొంచెం అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా స్పేస్ ఇవ్వకుండా ఆ మనిషికి అలా సఫోకేట్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకు ఊపిరాడదు. అరే బాబు ఇదేంట్రా బాబు, పారాసైట్ లాగా నన్ను తినేస్తుంది అనుకుంటా కదా. అప్పుడు ఆ వ్యక్తి మన దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఊపిరి ఆడట్లేదు వాళ్ళకి. రిలేషన్షిప్లో ఒక రిలేషన్షిప్లో స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడ్డాను, మీరు నా దగ్గరికి వస్తున్నారు. ఎలా ఉంది నా ఎనర్జీ, ఎలా ఉంది మీ ఎనర్జీ, ఎలా ఉంది? ఇప్పుడు నేను వచ్చేసి మిమ్మల్ని ఇలా గట్టిగా బలవంతంగా కగులిచ్చేసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుండదు అది. సో మనం అట్ అన్ ఎనర్జెటిక్ లెవెల్ కూడా మనం ఫీల్ కావాలి. ఎదుటి మనిషి రెడీగా ఉన్నాడా? ఇప్పుడు నేను ఆనందంగా నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు కూడా అంతే ఆనందంగా నా దగ్గరికి వస్తున్నావా, దీనికి నువ్వు రెడీగా ఉన్నావా అనేది మనం అసెస్ చేయాలి ఆ ఎనర్జీని. ఇప్పుడు హగ్ చేసుకోమన్నారని చెప్పి ఎవరెవరి దగ్గరకు వెళ్ళి ఇలా హగ్ చేసుకుంటే కొంతమంది ఇష్టపడరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇలా బ్యాక్ వెళ్ళిపోతారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అరే ఈ వ్యక్తికి ఇష్టం లేదు, రెస్పెక్ట్ చేయాలి. మన ఓన్ స్పేస్ ఉంటుంది ప్రతి మనిషికి. అలాగే ఒక భార్యకి భర్తకి మధ్య కూడా అవగాహన ఉండాలి. ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎంత దగ్గరతనం ఉండాలి, ఎంత ఫ్రెండ్షిప్ ఉండాలి అనేది మనం నేర్చుకోగలిగితే ఇంకొక వ్యక్తిని ఎప్పుడు మనం సఫోకేట్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెడిటేషన్ చేసుకోవాలని ఉంది, నేను ఇక్కడ కూర్చుని మెడిటేషన్ చేసుకుంటున్నాను. మీరు వచ్చేసి నేను మెడిటేషన్లో ఇలా గట్టిగా నన్ను కావలించుకోకూడదు. నా స్పేస్ అది, నేను మెడిటేషన్లో కూర్చునే సమయం అది. నేను లేచిన తర్వాత నేను రెడీగా ఉంటే మీరు నా దగ్గర రావచ్చు. అలా అన్నమాట. ఆ రెస్పెక్ట్ అనేది వ్యక్తికి మధ్య ఉండాలి. వాళ్ళ బౌండరీస్ని మనం దాటకూడదు, నా బౌండరీస్ని ఇంకొకరు దాటకూడదు. అది రెస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఏమంటారంటే కోడిపెండెన్సీ. ఎప్పుడైతే అది రెస్పెక్ట్ చేయకుండా అవతల మనిషి మీద పారాసైట్ లాగా మనం ఫీల్ చేస్తున్నాం అనుకోండి, కోడిపెండెంట్ రిలేషన్షిప్స్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఏది ఇష్టమైతే మీరు అదే చేస్తారు. ఎందుకు? మీకు వాళ్ళ ప్రేమ కావాలి. వాళ్ళు డాన్స్ చేయమంటే చేస్తారు, పాడమంటే పాడతారు, ఏం కావాలంటే అది చేస్తారు. మీరు వాళ్ళకి నవ్వడం ఇష్టం కాబట్టి మీరు ఇలా నవ్వుతారు. మీకు లోపల నవ్వాలని ఉండదు, వాళ్ళకి ఇష్టం కాబట్టి మీరు నవ్వుతారు. సో అప్పుడు ఏమవుతుంది? మీ జీవితం మీరు జీవించట్లేదు. అర్థమైంది కదా? సో అప్పుడు ప్లీజ్ చేయడం మొదలు పెడతారు మీరు ఆ వ్యక్తిని. ప్లీజ్ చేయడం అంటే ఆ వ్యక్తికి ఏమి ఇష్టమో అవన్నీ చేస్తారనమాట. సో దట్ ఆ వ్యక్తి ప్రేమ మీకు ఉంటుంది. ఇంకో భయం ఉంటుంది లోపల, అరే నేను ఆ వ్యక్తికి ఇష్ట ప్రకారం ఉండకపోతే ఆ వ్యక్తి నా నుంచి దూరం కావచ్చు అని చెప్పి మీ ఎనర్జీ అంతా ఎప్పుడు ఆ పర్సన్ని ప్లీజ్ చేయడానికే సరిపోతుంది. సో దాన్ని కోడిపెండెన్సీ అంటారనమాట. సో మీలో ఎంతమంది ఈ కోడిపెండెన్సీతో రిలేట్ చేసుకోగలరు? మీరు ఆథెంటిక్గా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ అంతా కూడా మన ఓన్ హీలింగ్ మీద ఫోకస్ చేసుకోవడానికి మనం ఉన్నాం. సో ఎవరైతే ఆథెంటిక్గా ఉన్నారో వాళ్ళకి చప్పట్లు కొడదాం మనం. ఎందుకంటే నాకు ఇది ఉంది అని డయాగ్నోస్ చేసుకోవాలి మనం ఫస్ట్. లేకపోతే ఎట్లండి? ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకుంటే 50% అయిపోయింది. తర్వాత దాని మీద వర్క్ చేసుకోవచ్చు. మనం డయాగ్నోస్ చేసుకోవడానికి రెడీగా లేవనుకోండి, నాకేం లేదు అంత బాగుంది. కొంతమంది వస్తారు నా దగ్గరికి, అబ్బా నాకు ఇది ఉంది అది ఉంది అంటారు. బాబు నీ చిన్నప్పుడు ఎట్లా ఉందంటే, అబ్బా మా బెస్ట్ పేరెంట్స్ అండి, బెస్ట్ ఇచ్చారండి మాకు అంటారు. అనేసి యాక్సెప్టెన్స్ ఉండదు వాళ్ళకి, ఓపెన్నెస్ ఉండదు వర్క్ చేసుకోవడానికి. అండ్ చాలా వరకు వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు మనం, వాళ్ళకి అసలు తెలియదు, అసలు ఇలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు పాపం. సో అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా వరకు పిల్లలు ఏం చేస్తారంటే, జనరల్గా పిల్లల ఇక్కడ ఫ్యాన్ వేయచ్చా? జనరల్గా పిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, తల్లిదండ్రులు వాళ్ళకి దైవంతో సమానం. ఎవరన్నా కానివ్వండి, ఏ పిల్లలన్నా కానివ్వండి, పుట్టినప్పుడు వాళ్ళే కదా రోల్ మోడల్స్. వాళ్ళ ఫస్ట్ చూసేది వాళ్ళనే, వాళ్ళతోనే వాళ్ళ ఇంటరాక్షను. సో పిల్లల మనస్తత్వం స్వభావం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు తప్పైనా కూడా వాళ్ళని రైట్ చేయడానికి వీళ్ళు తప్పు చేసుకుంటారనమాట.
నా తల్లిదండ్రులు రైటు, నా తల్లిదండ్రులు పర్ఫెక్టు, నేనే రాంగ్, నాలో ఏదో లోపం ఉండడం వల్లే వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి మనల్ని మనం తప్పుగా మార్చుకుంటాం. అర్థమైంది కదా? సో ఎప్పుడైతే నేను తప్పు అని నేను అనుకుంటానో, నేను ఎట్లా నా చిన్నతనం వైపు నేను చూసుకోను, నేనే తప్పు, అంతా నాదే తప్పు కదా. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే దాంట్లో ఉంటామో మనం అది చూడడానికి కూడా ఇష్టపడం. అబ్బో నా చిన్నతనం ఇలా ఉందా, ఇలాంటి నేను ఫేస్ చేశానా, ఇలాంటి ట్రామా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానా, అరే నా తల్లిదండ్రులు ఇలా చేశారా అని చూసుకోవడానికి మనం ఇష్టపడం. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెసిస్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ఎలా అనుకున్నా కూడా సత్యం సత్యమే కదండి. ఇప్పుడు మీకు చిన్నతనంలో మీ అవసరాలు తీరలేదు, మీకు బ్లాక్స్ ఫామ్ అయ్యాయి. మీరు ఎలానా అనుకోండి, మా తల్లిదండ్రులు బెస్ట్ అనుకోండి, వాళ్ళు అన్నీ ఇచ్చారనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఆ గాయం అయితే అలా ఉంది కదా మీలో. సో ఆ గాయాన్ని మనం ఫేస్ చేయడము ఫస్ట్ స్టెప్. చాలా వరకు మనం అవాయిడ్ చేస్తాం. నాకేం గాయాలు లేవు, అంత బాగుంది, ఏం లేదు. ఎంతకాలం మనం అది అవాయిడ్ చేస్తామో అంత సఫర్ అవుతాం మనం. అలా కాకుండా ఇది సత్యం, ఇది ట్రూత్, ఇలా జరిగింది. మన తల్లిదండ్రులను మనం బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ, కానీ సత్యాన్ని ఫేస్ చేస్తున్నాం మనం. అరే నా తండ్రి నన్ను ఇలా కొట్టాడు చిన్నప్పుడు, కొన్నిసార్లు మీరు నమ్మరు, తండ్రులే ఆడపిల్లల్ని అబ్యూస్ చేస్తారు. అవన్నీ మనకు తెలుసు, ఇండియాలో బయటికి రావు అవన్నీ. వేరే కంట్రీస్లో అయితే ఓపెన్గా చెప్పేసుకుంటారు. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా దగ్గరకు వచ్చే ప్రతి థర్డ్ ఆడపిల్ల షీఈస్ బీయింగ్ అబ్యూస్డ్. వాళ్ళు చెప్పుకోలేరు, తల్లికి కూడా చెప్పుకోలేరు. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మాకు చెప్పుకోగలుగుతున్నారు. సో మరి అట్లాంటప్పుడు ఆ గాయం నీలో ఉన్నప్పుడు, అలా ఎలా నా తండ్రి అలా ఎలా చేయగలుగుతాడని మీరు డినై చేశారనుకోండి, ఆ గాయం ఎప్పుడూ ఉండిపోతుంది మీలో. అలా కాకుండా ఇది ట్రూత్, ఇలా జరిగింది నా జీవితంలో, లెట్ మీ ఫేస్ ద ట్రూత్ అని చెప్పి మీరు ఫేస్ చేశారనుకోండి, ఫస్ట్ స్టెప్ ఈస్ ఫేసింగ్ ద ట్రూత్. సత్యం సత్యమే, అది ఎంత చేదుగున్నా కూడా సత్యం సత్యమే, దాన్ని ఎప్పుడు మీరు మాయ చేయలేరు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ట్రూత్ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి ఫస్ట్ ఆ పెయిన్ని గోత్రూ కావాలి. ఏదైతే పెయిన్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో, ఏదైతే పెయిన్ బాధ మీరు గోత్రూ అయ్యారో, దాన్ని మళ్ళీ మీరు ఒకసారి ఫీల్ అవ్వాలి, కనెక్ట్ అవ్వగలగాలి. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత మీకు తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే చాలా పెద్ద తప్పిది. వాళ్ళు మెడిటేషన్ చేసేస్తారు, సమ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అక్కడ వింటారు, ఇక్కడ వింటారు, ఫస్ట్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతారు. ఇది నా కర్మ, నేనే ఎంచుకొచ్చాను ఈ జీవితాన్ని, నేనే బాధ్యురాల్ని, సో వాళ్ళనేంటి అనేది అని చెప్పేసి ఫస్ట్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ పెయిన్ ఫేస్ చేయట్లా, అంటే దాన్ని బైపాస్ చేసేసి అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ మైండ్ లెవెల్లో బాగానే ఉంటుంది, కానీ ఈ పెయిన్ అట్లాగే ఉంది. ఆ బాధ, ఆ కోపము అన్నీ అలాగే ఉన్నాయి లోపల. చాలా వరకు కప్పి పెట్టేస్తాం దీని కింద, కార్పెట్ కింద, అంత బాగుంది అనుకుంటాం, కానీ ఎప్పటికప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది. సో బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ట్రూత్ని ఫేస్ చేయాలి. ఇది జరిగింది నాకు, నా గతంలో ఇది నాకు జరిగింది, ఆ పెయిన్ని ఫేస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అయిన తర్వాత అండర్స్టాండింగ్లోకి వెళ్ళాలి, అప్పుడు హీలింగ్ జరుగుతుంది. లేకపోతే ఫస్టే మనం అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ మనం లోపల పెట్టేసి అండర్స్టాండింగ్లోకి వెళ్తున్నాం. ఓకే అండి, సో ఎంతవరకు మనం రెడీగా ఉన్నాము దీన్ని ఫేస్ చేయడానికి అన్న దాని మీద మన హీలింగ్ ఆధారపడి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫర్గివ్నెస్ అనేది చూద్దాం మనం. ఫర్గివ్నెస్ అంటే ఏంటంటే క్షమాగుణం. సో మన అందరికీ తెలుసు, మన అందరం మంచిగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవాలి, ప్రేమతో ఉండాలి, అన్నీ తెలుసు మనకి. అదేంటి,
చాలామంది నా దగ్గరకు వచ్చి, మేడం నేను మెడిటేషన్ చేశాను, మా అత్తగారిని ఫర్గివ్ చేసేసాను, నేను క్షమించేశాను అంట. ఓకే, మరి ఏంటి నీ ప్రాబ్లం? ఆవిడ వస్తే చాలండి మండిపోద్ది, నాకు కోపం వచ్చేస్తుంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదండి. మరి ఏం క్షమించావమ్మా నువ్వు? ఇంత కోపం ఇంత లోపల నీకుంటే ఏం క్షమించావు నువ్వు? రియల్గా క్షమించలేదు నువ్వు. అది ఓన్లీ ఇంటలెక్చువల్ మైండ్ లెవెల్లో ఫర్గివ్ చేసావు. ఈవిడ ఇంక వదిలేసాను, నేను క్షమించేశాను అని నువ్వు ఇంటలెక్చువల్ లెవెల్లో ఫర్గివ్ చేసావు. సోల్ లెవెల్లో ఫర్గివ్ చేయలేదు. సోల్ లెవెల్లో ఎప్పుడైతే ఆ రియల్ క్షమ అనేది కలుగుతుందో అప్పుడు ఆవిడ ఎలా చేసినా కూడా నువ్వు రియాక్ట్ అవ్వు. అది నిజమైన క్షమ. ఓకే అండి. సో అలాగే మీరు ఎంత మీరు మెడిటేషన్ చేసినా కూడా ఇవి వర్క్ చేసుకోలేదనుకోండి, ఈ బ్లాక్స్ మీద, ఇష్యూస్ మీద, అవి ఎప్పటికప్పుడు బయటకు వస్తుంటాయి. అప్పుడు చాలామంది ఏమంటారు, నేను చాలా మెడిటేషన్ చేశానండి, చాలా ఇయర్స్ చేశానండి, కానీ ఇవన్నీ వస్తున్నాయండి, ఈ జబ్బు వచ్చిందండి, అది వచ్చిందండి, ఇది వచ్చిందండి అంటే మరి మెడిటేషన్ ఉన్నదే అందుకు. మెడిటేషన్లో అన్నీ బయటకు వస్తాయి, ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు కాబట్టి. ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తారు మీరు? ఎన్ని జన్మలు అవాయిడ్ చేస్తారు? ఈ జన్మలో వర్క్ చేసుకోకపోతే ఇంకో 10 జన్మల్లో కూడా మీరు ఇదే ఇష్యూతో వస్తారు బయటికి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను గొప్ప మాస్టర్ని, నాకేం లేవు అలా కాకుండా, గొప్ప మాస్టర్లమే అందరం, కానీ ఏదైతే పట్టుకొచ్చామో, ఏదైతే కర్మ పట్టుకొచ్చామో దాని మీద వర్క్ చేసుకోవాలి, తప్పదు, దాన్ని అవాయిడ్ చేయడానికి లేదు. సో ఫస్ట్ ఫేస్ ద ట్రూత్. ఓకే, అండ్ దెన్ ఆ పెయిన్ ఫేస్ అయ్యి దెన్ అండర్స్టాండింగ్కి వెళ్ళి దెన్ కంప్లీట్ హీలింగ్ జరుగుతుంది అట్ ఆల్ లెవెల్స్. సో నెక్స్ట్ థింగ్, కోడిపెండెన్సీ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అందుకే నేను బీ ఆథెంటిక్ అని చెప్పింది. ఇప్పుడు మీకు ఇది ఉంది, చేతులు ఎత్తండి ధైర్యంగా. ఫస్ట్ స్టెప్ అది. నాకు ఇది ఉంది అని మనం గుర్తించుకోవడమే ఫస్ట్ స్టెప్ హీలింగ్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అఫెండర్ బిహేవియర్ అంటారు. అంటే మనకేదైతే చిన్నప్పుడు జరిగిందో దాన్ని మనం అదే సేమ్ థింగ్ మనం చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని చిన్నప్పుడు బాగా చితకబాదారు మీ తల్లిదండ్రులు, మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని బాగా చితకబాదుతారు. మీకు తెలియదు అది. మీరు అనుకుంటారు వాళ్ళు బాగుపడడానికి నేను కొడుతున్నాను అని అనుకుంటారు మీరు, అంతే కదా. తల్లిదండ్రులు అంటారు, వాడు బాగుపడడానికే కదా నేను కొడుతున్నాను, నాకేమైనా ద్వేషం ఉందా వాడి మీద, అమ్మాయి మీద అంటారు. మంచి ఉద్దేశమే మీది, కానీ పద్ధతి మంచిది కాదు. సో ఏదైతే మీకు చిన్నప్పుడు జరిగిందో అది మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంతోమంది నేరగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటాం, ఆ నిర్భయాని రేప్ చేశారు, వీళ్ళు రేప్ చేశారు, అది ఇది జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి వాళ్ళని శిక్షించే ముందు, అంటే నేను శిక్షించొద్దని చెప్పట్లేదు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వాళ్ళు ఏం చేస్తున్నాం, మనం హ్యాంగ్ చేసేస్తున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తున్నాం, దానివల్ల ఏం సొల్యూషన్ మనం రీచ్ కావట్లేదు. ఒక్కసారి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చిన్నతనంలోకి మీరు అడగండి, వాళ్ళ గతం గురించి అడగండి. చిన్నప్పుడు వాళ్ళు అబ్యూస్ చేయబడి ఉంటారు. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ అబ్యూస్ చేయబడి ఉంటారు. సో ఏదైతే అబ్యూస్ వాళ్ళకి జరిగిందో వాళ్ళు అదే సేమ్ థింగ్ వాళ్ళు ఒకలాంటి ఒక ద్వేషంతో వాళ్ళు అదే చేస్తారు. మీకు తెలియకపోవచ్చు, మీకు ద్వేషం ఉందని కూడా మీకు తెలియకపోవచ్చు మీరు పిల్లల్ని కొట్టేటప్పుడు, కానీ మీకు ఏదైతే మీకు జరిగిందో మీరు ఎగ్జాక్ట్గా అది చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో యాక్చువల్గా అన్ని జైల్స్లో కావాల్సింది ఇన్నర్ చైల్డ్ వర్క్, హ్యాంగింగ్ కాదు. వాళ్ళకి హీల్ చేయాలి ఫస్ట్. వాళ్ళకి హీల్ చేసినప్పుడు తర్వాత వాళ్ళకి శిక్ష చేయొచ్చు, మారకపోతే అప్పుడు కూడా. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నార్సిస్టిక్ బిహేవియర్. దీనికి తెలుగులో నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, కానీ ఏంటంటే నార్సిజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమి మీదకి వచ్చాం, పుట్టాం. ప్రతి బిడ్డకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఇలా కంప్లీట్ ప్రేమతో, అన్కండిషనల్ లవ్తో వాళ్ళని అప్రిషియేట్ చేసే ఒక ఫేస్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు పుట్టారు, మీరు ఎలా నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, జుట్టు ఉందా లేదా, ఎన్ని అనవసరం, ఆడపిల్ల మగపిల్ల, ఎలా అయితే మీరు ఉన్నారో
అలా మిమ్మల్ని కంప్లీట్గా అడ్మైర్ చేసే ఫేస్ కోసం మీరు చూస్తారనమాట. పుట్టగానే ఆ ఫేస్ కోసం ఎత్తుకుంటారు మీరు. అడ్మైరేషన్ ఎలా ఉన్నా కూడా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నన్ను నేను ప్రేమించుకుంటే నన్ను నేను అడ్మైర్ చేసుకుంటాను నేను. అదే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను అనుకోండి, ఈవిడలాగా లేను ఆవిడలాగా లేను, ప్రేమించుకోలేరు మీరు. మిమ్మల్ని మీరు కంప్లీట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఒక ఫేస్ కోసం మీరు ఫస్ట్ థింగ్ చూస్తారు, ఎదురు చూస్తారు. అక్కడ పుట్టగానే ఇలా నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నారా, అడ్మైర్ చేస్తున్నారా నా తల్లి తండ్రి. ఎప్పుడైతే మీకు అది జరగదో ఈ నార్సిజం అనే దాంట్లోకి వెళ్ళిపోతారనమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా డబ్బా కొట్టుకుంటుంటారు వాళ్ళు. నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప, నేను ఇది చేశాను అది చేశాను. వాళ్ళకి ఏంటంటే ఆ అవసరం తీరలేదు. వాళ్ళు పుట్టిన వెంటనే ఆ అడ్మిరేషన్ అనేది వాళ్ళకి కావాలి. ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే తల్లి తండ్రి కావాలి వాళ్ళకి. అప్పుడు ఎప్పుడైతే ఆ నీడ్, అది ఒక అవసరం బిడ్డకి, అదొక అవసరం, అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేసే ఆ తల్లి తండ్రి అనేది ఒక అవసరం వాళ్ళకి ఆ సమయంలో. ఎప్పుడైతే అది లభించలేదో వాళ్ళు ఈ నార్సిస్టిక్ బిహేవియర్స్లోకి వెళ్ళిపోతారు. నేను చంద్రుణ్ణి, నేను ఇంద్రుణ్ణి చూసుంటారు కదా మీరు చాలా మందిని. వేరే వాళ్ళది వినరు వాళ్ళు, ఎంతసేపు వాళ్ళ గొప్పలే. సో మీలో ఎంతమంది దీంతో రిలేట్ చేసుకోగలుగుతారు? చాలా మంది భయపడతారు మీ దగ్గరికి రావడానికి, ఎందుకంటే మీరు వాళ్ళు వినరు, మీదే చెప్తారు ఎప్పుడు. సో అది కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. See, narcissistic is somebody who always boasts about themselves. I'm like this, I'm like that, because they are not being appreciated when they were born, when they were not completely accepted, appreciated. And spell it. ఏంటండి? Kindly spell it. Spelling చెప్పండి. NARCI, narcissism, SSIM. సో ఇలా ఎప్పుడైతే చేస్తారో వీళ్ళు, ఎంతసేపు వాళ్ళ డబ్బా కొట్టుకుంటూ వాళ్ళ గురించి చెప్పుకుంటూ, అది పొందలేదు వాళ్ళు. ఏదైతే ఆ అవసరం ఉందో వాళ్ళకి ఆ అవసరం తీరలేదన్నమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం పుడతామో, భూమి మీదకి వస్తామో, మనం కోరుకుంటుంది ఏంటి? ఒక చక్కటి సురక్షితమైన వాతావరణం. ఆ తల్లిదండ్రులు ఎవరో తెలియదు మనకి. ఈ జన్మలో నీ తల్లిదండ్రులు వాళ్ళు, ఇంకో జన్మలో ఎవడి కడుపును పుట్టావో నువ్వు. సేమ్ తల్లిదండ్రి వస్తున్నారా ప్రతి జన్మలో? రావట్లేదు కదా, డిఫరెంట్. మరి ఈ యొక్క తల్లి తండ్రిని నువ్వు చూస్ చేసుకుని వస్తున్నావంటే ఎంత నమ్మకంతో నువ్వు వస్తున్నావు? నీ నమ్మకాన్ని నిలబెట్టారా వాళ్ళు? నీకు ఆ సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరిచారా వాళ్ళు? సో ఎప్పుడైతే అది జరగదో, ఎప్పుడైతే మీ నమ్మకం వమ్మవుతుందో, అప్పుడు మీకు ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు వచ్చారు ఏంటి, అబ్బా నేను ఈ తల్లిదండ్రిని ఎంతో ఆశతో వచ్చారు మీరు భూమిలోకి. మీ తల్లి ఏం చేసింది? నిన్ను యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే ఒక చక్కటి సురక్షితమైన వాతావరణం క్రియేట్ చేయలేదు. ఆ స్థితిలోనే నీ తల్లి ఇలా పడేసి వెళ్ళిపోయింది నేను. ఎందుకంటే నువ్వు ఏదో ఆడపిల్లవో ఏదో సంథింగ్ ఏదో జరిగింది, ఆవిడ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ కాలేదు. సో నిన్ను అసలు ప్రేమించకుండా బయట అట్లా పడేసి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు క్లబ్బులకి మీటింగ్లకి వెళ్తుంటుంది. ఏది? పని వాళ్ళ దగ్గర పెట్టేసి, లేకపోతే హెల్పర్స్ దగ్గర పెట్టేసి. అంతే కదా, చాలా మందిని చూస్తుంటాం మనం. సో వాడేం చేస్తాడు? ఒక చిన్న పిల్లోడు వాళ్ళు అబ్యూస్ చేస్తారు నేను. అని చాలా జరుగుతుంటాయండి ఇవి. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఎస్పెషలీ ఈ జాయింట్ ఫ్యామిలీస్, ఈ పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పిల్లలు పుట్టగానే వాళ్ళు అనుకుంటారు పిల్లలకి అన్నం ఒకటే వాళ్ళ బాధ్యత అనుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని ఒక హెల్పర్ చేతిలో పెట్టేస్తారు. వాళ్లే అన్నం తినిపించాలి, వాళ్లే అన్ని చూసుకోవాలి. వీళ్ళకి అది నీచమైన పని అనమాట. ఆ పిల్లాన్ని క్లీన్ చేయడము, పిల్లని క్లీన్ చేయడము, అన్నం పెట్టడము, నీచమైన పనులు అవన్నీ. ఓన్లీ కనడం వరకే ఆమె బాధ్యత. సో అప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? ఏం చేస్తున్నారు ఆ బిడ్డతో? ఏం జరుగుతుంది ఆ బిడ్డకి? నువ్వు వెళ్తున్నావు, ఎస్పెషల్లీ ఇప్పుడు అమెరికాలో అక్కడ ఇక్కడ కంట్రీస్లో
అందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. సో తల్లిదండ్రి ఇద్దరు ఉండరు. వాళ్ళేంటి ఒక సెంటర్స్లో పెట్టేస్తున్నారు. అక్కడ వీళ్ళకి హెల్పర్స్ కూడా దొరకరు కదా వాళ్ళకి. సో ఏం చేస్తారు, ఒక సెంటర్స్లో పెట్టేస్తారు. ఆ సెంటర్స్లో ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళకి మందులు ఇస్తున్నారు. ఆల్కహాల్ తాగిపించడం కానీ, కొన్ని మందులు వేయడం కానీ అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చూసుకుంటారండి? మీరు డబ్బులు పే చేస్తున్నారు, ఆ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఉంటుంది ప్రేమ కదా? సో అలాంటప్పుడు అక్కడ ఆ బిడ్డకి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఇంత నమ్మకంతో, ఈ యొక్క తల్లిదండ్రి మీద నమ్మకంతో నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా నమ్మకం వమ్మైపోయింది కదా. సో ఒకలాంటి అపనమ్మకం ఏర్పడుతుంది. ఆ చిన్నప్పుడు ఏర్పడిన ఆ అపనమ్మకం అనేది పెద్ద అయిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే మీరు ఎవరిని నమ్మలేరు. ఓకే, మీ భర్త ఓకే ఈయన ఎక్కడికో వెళ్తున్నాడు, రోజు 8 వరకు రావట్లేదు, ఏంటో ఏదైనా సెకండ్ సెటప్ ఉందేమో. లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్, అమ్మో వీడు నన్ను మోసం చేస్తున్నాడేమో. ప్రతి దాంట్లో మీకు ఆ అపనమ్మకం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ బేస్ ఏదైతే ఫౌండేషన్ ఉందో, ఆ నమ్మకం అనే ఫౌండేషన్ ఫామ్ కాలేదు మీకు. అర్థమైందండి? ఇప్పుడు తర్వాత ఈ జీవితంలో మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు చూస్తున్నారా? చాలా వరకు మనకు తెలియదు. అరే ఎందుకు నాలో ఇట్లా ఉంది, బాధపడుతుంటాం. అరే ఎందుకు నేను అలా చెయ్యాలని ఉండదు, కానీ అలా వచ్చేస్తూ ఉంటుంది అది. సో ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని ఒక్కోసారి బాధపడిపోతుంటాం, మదన పడిపోతుంటాం. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. అక్కడి నుంచి వస్తుంది అపనమ్మకం. అంతే కదా? అంటే ఇప్పుడు మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? భూమి మీదకి ఎప్పుడైతే మనం వచ్చామో అది మన ఫస్ట్ ఇంప్రెషన్. మనం అంటాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. సో ఏదైతే ఇంప్రెషన్ మనకు కలుగుతుందో ఆ ఫస్ట్ మూమెంట్లో అదే మన జీవితాన్ని చాలా వరకు శాసిస్తుంది. అందుకే మనం చెప్తుంటాం, డాక్టర్లు ఇలా పెట్టి దబ్బని కొడుతుంటారు వెనకాల నడ్డి మీద. పిల్లల్ని ఏడవట్లేదని ఇలా తిప్పి ఇలా కొడతారు కదా. అదేం వెల్కమ్ అండి పిల్లలకి? దరిద్రమైన వెల్కమ్. కొట్టడంతో ఎవరైనా వెల్కమ్ చేస్తారా పిల్లల్ని? సో అదేమవుతుందంటే ఆ ఫీలింగ్, ఆ అన్సేఫ్ ఫీలింగ్ ఏదుందో అది జీవితం అంతా కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి తెలీదు. వాళ్ళు అనుకుంటారు అలా కొడితే వాళ్ళు ఎందుకు ఏడవాలి, ఏడ్చినప్పుడు ఏడుస్తారు వాళ్ళు. అలా కొట్టాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఇప్పుడు చూస్తున్న బ్యాక్ ఏక్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ట్రేస్ చేస్తే అక్కడ ఉందన్నమాట కారణం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తన్నులతో మొదలవుతున్నాయి అన్నమాట. సో దెన్ అర్థమైంది కదా ఇప్పుడు? దానికి ఎన్నో అదర్ మార్గాలు ఉన్నాయి, అలా తన్నక్కర్లేదు. పుట్టిన బిడ్డ ఊపిరి తీసుకోకుండా ఎట్టా ఉంటాడండి? వచ్చిన తర్వాత మీరు తంతనే ఊపిరి పోస్తున్నారా? మీరు ఎంత అజ్ఞానం అది. సో తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ ఇన్ అండ్ యాక్టింగ్ అవుట్. ట్రస్ట్ ఇష్యూస్, అపనమ్మకం, నమ్మకం లేకపోవడం, ఎవరి మీద నమ్మకం లేకపోవడం, అవన్నీ కూడా. సో తర్వాత ట్రస్ట్ తర్వాత యాక్టింగ్ ఇన్ అండ్ యాక్టింగ్ అవుట్ అంట. ఇంకోటి సెకండ్ నేను చెప్పాను కదా, అఫెండర్ బిహేవియర్ అని. మీకు ఏదైతే జరిగిందో మీరు అదే చేస్తారు మీ పిల్లలకి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏం చేస్తారో మీరు అది చేస్తారు. కొంతమంది ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతన్ని బాగా తన్నారు అనుకోండి, చిన్నప్పుడు కొట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇతను ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోతాడు. అస్సలు పిల్లల్ని ఏమండు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా తన లోపలికి పెట్టేసుకుంటాడు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఏదో కరెక్ట్ చేయాలి, నేనేం చేస్తానంటే ఆ కోపం సప్రెస్ చేసుకుంటా. ఏదైతే బాధను ఉందో అది లోపల పెట్టేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? మీ బాడీని మీరు డ్యామేజ్ చేసుకుంటున్నారు.
వేరే వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తేనేమో వేరే వాళ్ళకి హాని జరుగుతుంది, మీ లోపల మీరు పెట్టుకుంటేనేమో మీకు హాని జరుగుతుంది, మీరు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చిన్నప్పుడు అబ్యూస్ జరుగుంటుంది చిన్నతనంలో, వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద అయిన తర్వాత టోటలీ ఆపోజిట్ అయిపోతారు, వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు, వేరే వాళ్ళని అబ్యూస్ చేయరు, వాళ్ళని వాళ్ళు సిగరెట్లతో పొడుచుకోవడం, అది చేయడం ఇది చేయడం తాగడం అవన్నీ చేసుకుంటారు. అంటే ఏంటి, యాక్టింగ్ ఇన్. చాలా మందిని చూస్తుంటాం కదా మనము, పైకి చాలా నార్మల్గా ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ ఇన్నర్ లైఫ్ చూస్తే ఇట్లా సిగరెట్లతో కాల్చుకున్నట్టు, తర్వాత వాళ్ళని వాళ్ళు టార్చర్ చేసుకున్నట్టు, ఇవన్నీ కూడా ఈ యాక్టింగ్ ఇన్లో జరుగుతాయి అన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్? సో యాక్టింగ్ ఇన్ అండ్ అవుట్తో ఎవరైనా రిలేట్ చేసుకోగలుగుతారా? వెరీ గుడ్, లెట్ us give a big clap to them. నెక్స్ట్ ఏంటంటే మ్యాజికల్ బిలీఫ్స్. ఎప్పుడైతే ఈ యొక్క నీడ్స్ లేక అవసరాలు తీరవో పిల్లలకి, వాళ్ళ తర్వాత లైఫ్లో ఏం చేస్తారంటే ఈ రియాలిటీకి దూరంగా వెళ్ళిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం ఎన్నో కథలు చదువుతాం కదండి, ఫెయిరీ టేల్స్, చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుంది పిల్లలందరికీ ఈ కథలు, రాజకుమారుడు వస్తాడు, అది ఇది, స్నో వైట్, ఇవన్నీ. సో ఏమవుతుందంటే మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి రియాలిటీతో టచ్ పోయి ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప ఉంది, ఆ పాపకి ప్రేమ లేదు, తల్లిదండ్రులు ఒక స్టోరీ చదివింది, స్నో అండ్ వైటో ఏదో చదివి ఓకే నేను పెద్ద అయిన తర్వాత ఆ రాజకుమారుడు గుర్రం మీద వస్తాడు నా కోసం, ఆ రాజకుమారుడు నన్ను గుర్రం మీద తీసుకెళ్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి. అది ప్రాక్టికల్ అంటారా? మ్యాజికల్ థింకింగ్ అంటారు దాన్ని. ఆకాశంలోంచి వస్తాడు గుర్రం మీద రాజకుమారుడు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజకుమారుడు కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. ఎంతమంది రాజకుమారులు వచ్చినా వాళ్ళకి నచ్చరు. ఇతను నా రాజకుమారుడు కాదు, నా రాజకుమారుడు ఆకాశంలో గుర్రం మీద వస్తాడు. ఇంకో రకంగా న్యూ ఏజ్ కాన్సెప్ట్ లో చెప్పాలంటే సోల్మేట్. ఎంతమంది యంగ్స్టర్స్ ఇప్పుడు నా సోల్మేట్ మేడం, నాకు సోల్మేట్ దొరకట్లేదు మేడం. ఆ సోల్మేట్ కోసం వచ్చిన వాళ్ళందరినీ ఈడు కాదు, ఈఎంఐ కాదు, ఇతను కాదు అని చెప్పి ఆ సోల్మేట్ కోసం ఎతుకుతుంటారు. అది ఎప్పటికీ జరగదు. సో వాళ్ళ జీవితకాలం అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ప్రాక్టికల్ రియాలిటీ, ఓకే ఈ వచ్చిన వ్యక్తేనేమో నీ రాజకుమారుడు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నావు నువ్వు? నీకేవో ఇష్యూస్ ఉన్నాయి, మీ ఇద్దరు క్లియర్ చేసుకోవాల్సిన ఇష్యూస్ అన్నా ఉండుంటాయి. 80% కార్మిక్ రిలేషన్షిప్ అన్నా ఉంటుంది. మీ కార్మిక్ రిలేషన్షిప్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక పర్పస్ కోసం మీ ఇద్దరి దగ్గరికి రావచ్చు, ఒక దగ్గర కలవచ్చు. సో ఫస్ట్ ఆ 20% కోసం ఎతకండి. ఫస్ట్ మీ కార్మిక్ ఇష్యూస్ మీద మీరు వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు కలుస్తారు. ఎతకక్కర్లేదు మీ సోల్మేట్ కోసం ప్రపంచం అంతా. సో ఆ మ్యాజికల్ బిలీఫ్స్ నుంచి బయటకు వచ్చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది రియాలిటీ కాదు. ఇప్పుడు సినిమాలో చూస్తాం మనం, సినిమాలు చూసి అబ్బా 3 hours మన జీవితం కూడా ఈ సినిమాలాగా ఉంటుందేమో అనుకుంటాం. మీరు ఆ సినిమాలాగా మీ జీవితం అంత 6 పాటలు డ్యూయట్స్ లాగా ఉండాలంటే మీరు ఫస్ట్ వర్క్ చేసుకోవాలి మీ ఇష్యూస్ మీద. మీ ఇష్యూస్ మీద వర్క్ చేసుకోకుండా నా జీవితం 6 డ్యూయట్లు 12 జోకులు లాగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఉండదు. సో అదొకటి. సో ఎంతమందికి ఈ మ్యాజికల్ బిలీఫ్స్తో రిలేట్ చేసుకోగలుగుతారు? వెరీ గుడ్, కొట్టండి చప్పట్లు, అందరికి కొట్టాలి. సో దెన్ ఇంకొక ఐ. ఇప్పుడు ఐ ఏంటంటే ఇంటిమసీ డిస్ఫంక్షన్స్. ఎప్పుడైతే మనలో ఈ బ్లాక్స్ ఉంటాయో,
ఎప్పుడైతే ఈ అవసరం తీరదో మనకి, ఎప్పుడైతే మనం ఈ ఎటువంటి కండిషన్స్ లేని ప్రేమని మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవ్వమో చిన్నప్పుడు, ఈ అపనమ్మకంతో వీటన్నిటితో ట్రస్ట్ లేక ఇంకొక మనిషిని మనము మన దగ్గర రావడానికి మనం అలో చెయ్యం. ఎస్పెషలీ చాలామంది యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంత బాగానే ఉంది, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, అంతా మళ్ళీ వచ్చి డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా హస్బెండ్ దగ్గరకు వస్తుంటే నేను అలో చేయలేను, నా వైఫ్ని నేను దగ్గరగా అలో చేయలేను. ఇంటిమసీ అంటే ఏంటి? ఒక వ్యక్తిని మనకి అతి దగ్గరగా, మనకి మనం ఎంత దగ్గరగా ఉంటామో అవతల వ్యక్తిని అంత దగ్గరగా మనం ఫీల్ అవ్వడానికి అలో చెయ్యం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళ మ్యారేజెస్లో, అంతే కదా. అతను నా దగ్గర రావడానికి వీలు లేదు, నా గురించి తెలుసుకోవడానికి వీలు లేదు. ఈ ఇంటిమసీ డిస్ఫంక్షన్స్ అన్నీ కూడా మ్యారేజ్ లైఫ్లో కానీ, ఈ రిలేషన్షిప్స్లో కానీ, ఎస్పెషలీ మ్యారేజ్ లైఫ్లో అఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎంతమంది దీంతో రిలేట్ చేసుకోగలరు? వెరీ గుడ్, కొట్టండి. ఎందుకంటే మనము ఒక్కోసారి అలవాటు ప్రకారం చప్పట్లు కొట్టేస్తుంటాం. చప్పట్లు ఎప్పుడు కొట్టాలంటే మనం ఒక వ్యక్తి ఎంత ఆథెంటిక్గా వాళ్ళ గురించి వాళ్ళు ఎంత ధైర్యంగా వాళ్ళు చెప్పుకోగలుగుతున్నప్పుడు మనం రియల్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలన్నమాట. సో దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే intimacy dysfunction is only related to some few particular tasks or everything sharing between wife and husband. That also, yes, that also. You can't share. Yeah, many things cannot be shared. Yeah. Why you can't share? చెప్పండి. There may be professional secrecies which cannot be shared with them. See, it's not about the profession, it's about your own self. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒక ఆస్పెక్ట్ ఉందనుకోండి, మీలో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది, మీ వైఫ్కి అది చెప్పడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే ఈ నెగిటివ్ థింగ్ నా గురించి తెలిసిపోయిందంటే నన్ను ప్రేమించదేమో, నన్ను రెస్పెక్ట్ చేయదేమో. అర్థమైందా మీకు? సో ఆ ఇంటిమేట్ మీ పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో మీరు మీ వైఫ్తో కానీ మీ హస్బెండ్తో కూడా షేర్ చేయడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే ప్రాబ్లం ఉంది ఎక్కడో. దానివల్ల రూట్ కాజ్ ఇదే మనం చెప్పుకుంటున్నాం కదా, అక్కడికే వస్తున్నాం. ఎప్పుడైతే ఏదైతే మనకి ఆ నీడ్స్ ఉన్నాయో చిన్నతనంలో, ఆ నీడ్స్ ఎప్పుడైతే మనకి ఫుల్ఫిల్ కాలేదో ఇట్లా అఫెక్ట్ చేస్తాయి మన లైఫ్ని. ఈ రకరకాల ప్రాబ్లమ్స్గా మన లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాటిని చూసుకుంటున్నాం, మనం రిలేట్ చేసుకోగలుగుతామా లేదా వీటితో. దాని తర్వాత మనం ఇన్నర్ చైల్డ్ వర్క్లోకి వెళ్తాం అన్నమాట. చిల్డ్రన్తో కూడా ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. కానీ ఎస్పెషలీ ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడే కదా చాలా షేరింగ్ ఉంటుంది, అదంతా కూడా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు ఏం చెప్పాం? ఇంటిమసీ. నెక్స్ట్ ఈజ్ నాన్ డిసిప్లిన్డ్ బిహేవియర్. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇప్పుడు సృష్టిలో ఒక ఆర్డర్ ఉందా లేదా? తెల్లారితే సూర్యుడు వస్తాడు, నైట్ అవుతే చంద్రుడు వస్తాడు, తర్వాత సీజన్స్, సమ్మర్ వస్తుంది, సమ్మర్ తర్వాత రైనీ సీజన్ వస్తుంది. ఒక ఆర్డర్ ఉంది మన జీవితంలో. అలాగే మన జీవితంలో మన పర్సనల్ లైఫ్లో కూడా ఒక ఆర్డర్ ఉండాలి. అది రిజిడ్గా ఉండకూడదు, రిజిడిటీ రూపంలో ఉండకూడదు. పిల్లలకి డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు అంటారు డిసిప్లిన్ ఉండకూడదు, అంత ఇలా వదిలేయాలి వాళ్ళని, వాళ్ళ చాయిస్లు అంటారు. డెఫినెట్గా వాళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ చేయాలి, కానీ ఒక ఆర్డర్ కూడా ఉండాలి, ఒక డిసిప్లిన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి నాకు ఇది చాలా ఇష్టం, నాకు ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అని చెప్పి కొండ మీద నుంచి దూకుతానంటది. అది చాయిస్ అంటారా? మీరు చాయిస్ అంటారా? పేరెంట్గా గైడ్ చేస్తారు, అమ్మా అలా దూకకూడదు, అక్కడి నుంచి
ఇలా అవుతుంది. దాని తర్వాత కూడా దూకుతానంటే ఇంకా మనం ఏం చేయలేం, అంతే కదండి. 3 సార్లు చెప్తారు, 4 సార్లు చెప్తారు, తర్వాత ఏం చెప్తారు. సో అలా ఒక ఆర్డర్ అనేది ఉండాలి మన ఫ్యామిలీలో కానీ మన లైఫ్లో కానీ ఉండాలి. కానీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, రిజిడ్గా ఉండకూడదు. నువ్వు ఇలాగే ఉండాలి అలా కాదు. చూడు ఇలా ఉంటే ఇలా బాగుంటుంది, నువ్వు ఇలా చూస్ చేసుకుంటే బాగుంటుంది, నువ్వు ఇలా నీ బిహేవియర్స్ ఇలా నువ్వు మార్చుకోలేకపోతున్నావు, ఇలా ఉంటే బాగుంటుంది, అందరికీ బెనిఫిషియల్గా ఉంటుంది అని చెప్పాలి. సో ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ నీడ్ ఫుల్ఫిల్ కాదో పిల్లలకి, వాళ్ళు నాన్ డిసిప్లిన్ బిహేవియర్లోకి వెళ్ళిపోతారు. నాన్ డిసిప్లిన్ బిహేవియర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు వాళ్ళు. నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, నేను వెళ్తాను, నువ్వు ఇది చెయ్యొద్దు, నేను చేస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ డిసిప్లిన్ బిహేవియర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ అడిక్షన్స్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంతా కల్చర్ ఏంటి, ఫ్రీ చాయిస్. సో వాళ్ళు ఏం చేస్తారు, నాకేంటి మీలాగా నేను ఒక అతన్ని పెళ్లి చేసుకొని నాకు 10 మందితో తిరుగుతాను, నాకు ఎవరు నచ్చితే వాళ్ళు నేను అప్పుడు చూస్తానంట. ఓకే, సో ఆ 10 మందితో 20 మందితో తిరగడం అనేది నాన్ డిసిప్లిన్ బిహేవియర్. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆ బిహేవియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి, మీరు కొంచెం గట్టిగా చెప్పారనుకోండి, ఎవరైనా ఎల్డర్స్ మీకు, లేదు నాయన ఇది నీకు మంచిది చెయ్యి అని చెప్పి, వాళ్ళు రెబెల్ అయిపోతారు. వాళ్ళు మంచి చెప్పుండొచ్చు, కానీ ఆ రెబెలియస్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఏం చేస్తారంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ నాన్ డిసిప్లిన్ బిహేవియర్ వల్ల వాళ్ళు ఎంతో హాని జరగచ్చు వాళ్ళ లైఫ్లో, అవునా కాదా? డిసిప్లిన్ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ మీద వెళ్తున్నారు మీరు, ఒక చక్కటి అమ్మాయి బిక్నీ వేసుకుని ఒక అందమైన అమ్మాయి ఉంది, నాకు అమ్మాయి కావాలంటే ఎలా కుదురుతుంది? ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను అమ్మాయినే మ్యారేజ్ చేసుకుంటాను అన్నారు అనుకోండి మీరు, అది కుదరదు. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి మీరు నచ్చాలి, మీరు అమ్మాయికి నచ్చాలి, అన్నీ కుదరాలి, చేసుకోవాలి, అది డిఫరెంట్ థింగ్. సో ఆ నాన్ డిసిప్లిన్ బిహేవియర్లో కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. రిబెలియస్నెస్ అనమాట. తాగొద్దు అంటే నేను తాగుతాను, నేను సిగరెట్ తాగుతాను, నేను అన్నీ చేస్తాను, నేను అందరికి తిరుగుతాను. సో యా, పేరెంట్స్ ఆ రిజిడిటీ ఉండడం వల్లే వస్తుందా, లేకపోతే ఎవరైనా ఎల్డర్స్ ఉండడం వల్ల కూడా రావాలి? ఫ్యామిలీలో ఎల్డర్స్ కూడా ఉండొచ్చు, కానీ ఎస్పెషల్లీ మెయిన్ రోల్ పేరెంట్స్ ఉంటుంది. బట్ అలాంటి పరిస్థితులు తెలియదు కదా, ఎవరి వల్ల ఇలా జరిగింది, చిల్డ్రన్ మీద ఎవరి వల్ల ఇలాంటి ఎఫెక్ట్ ఏర్పడింది అన్నది. మరి అందుకే అండి పేరెంటింగ్ అంటే సామాన్యం అనుకుంటున్నారా? మరి ఈజీ థింగ్ అనుకుంటున్నారా? యాజ్ పేరెంట్స్ చూసుకోవాలి అవన్నీ. ఎలా తెలుస్తుందంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెబెలియస్ బిహేవియర్ అని చెప్పాను కదా. రెబెలియస్నెస్ అంటే ఏంటి? చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేయడం అంటే ఏంటి, వాళ్ళలో అది ఉంది. అండ్ ఇంకోటి ఏంటి, ఒకవేళ మంచి చెప్పడానికి ట్రై చేసినా కూడా వెంటనే పౌన్స్ కావడం. ఇప్పుడు వాళ్ళకి ఏదో జరిగింది చిన్నప్పుడు, అలాంటి ఎల్డర్లీ వ్యక్తులు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి అది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు మీకు చెడే చెప్పక్కర్లేదు, మంచి చెప్తున్నా కూడా ఇలా చెప్పబోయారు అనుకోండి, అలో చేయరు మీరు. నా ఇష్టం, నేను ఎవరి మాట విన్ను. అర్థమైందా? ఇప్పుడు ఏదో జరిగింది మీకు చిన్నప్పుడు, తర్వాత లైఫ్లో ఇంకెవరో వచ్చారు, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు మంచిగా చెప్తున్నారు మీకు, వాళ్ళు చెప్పకపోయేక ముందే మీకు ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. నాకేది ఇష్టమైతే నేను అది చేస్తాను, నేను ఎవరి మాట వినను అంటే ఏంటి? మేబీ ఈ వ్యక్తి మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తున్నారేమో. సో మీరు ఆప్షనే మీరు క్లోజ్ చేసినప్పుడు, ఎంతసేపు మీ పాస్ట్ ఊన్ నుంచి మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా బెనిఫిట్ పొందగలుగుతారు? మీరు పొందలేరు కదా. సో అలా అనమాట. సో అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి నుంచి వచ్చిందని కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకుంటే చాలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. తర్వాత అడిక్టివ్ కంపల్షన్స్. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో మనం చూస్తున్నాం, ఎస్పెషలీ
టీనేజర్స్, యంగ్స్టర్స్ వాళ్ళు ఏంటి ఈ ఆల్కహాలిజం కానీ, తర్వాత డ్రగ్ అడిక్ట్స్ అయిపోవడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, లేకపోతే ఈ గ్యాడ్జెట్స్ అడిక్షన్, అది కూడా ఒక అడిక్షన్ ఇప్పుడు. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళు పొందలేదు అక్కడ. ఇప్పుడు చూడండి, మనం కంపేర్ చేస్తే ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ జనరేషన్స్ ఎట్లా ఉండేవంటే గ్రీడీ పేరెంట్స్. వాళ్ళు ఏంది, నువ్వు ఏదైనా అడిగితే కొని పెట్టరు వాళ్ళు. అట్లా కాదురా, నువ్వు కష్టపడాలి, నువ్వు కొనుక్కోవాలి, ఏదో చెప్తారు వాళ్ళు. గ్రీడీ అంటే ఏంటి, అంతా దాచిపెడదాం, వచ్చిందంతా దాచిపెడదాం. రేపొద్దున అమ్మ నాకు బిడ్డలకి పెద్దైనా పనికి వస్తే నా మనవాళ్ళకి, నా మనవాళ్ళకి, వాళ్ళ ముని వాళ్ళకి, అంతమందికి సరిపోవాలి. వాళ్ళు కొనుక్కోరు, వాళ్ళు కట్టుకోరు బట్టలు, అలాంటి వాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు ఏంటి, గిల్టీ పేరెంట్స్. గిల్టీ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఏంటి, కంపెన్సేట్ చేస్తున్నారు పిల్లల్ని. ఏంటి, ఫాదర్ బిజినెస్ చేస్తున్నాడు, లేకపోతే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, పొద్దున వెళ్తాడు, రాత్రి 12 గంటలకు వస్తాడు, పిల్లలు నిద్ర లేకముందే వెళ్ళిపోతాడు, వాళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తాడు ఇంటికి. అమ్మ కూడా అంతే. సో అప్పుడు ఏమవుతుంది, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ గిల్టీ ఫీలింగ్ రావడం వల్ల ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేటప్పుడు ఒక బొమ్మ కొనుక్కొస్తారు. ఏంటి, అది ఒక కాంపెన్సేషన్ అన్నమాట. పిల్లలకి ఏంటి అర్థమైపోతుంది, ఇది ట్రిక్. సో వాళ్ళు ఏం చేస్తాడు, ఈరోజు ఆడుకుని ఎరగొట్టేస్తాడు ఆ బొమ్మని, రేపొద్దున ఇంకో బొమ్మ కావాలంటాడు, మీరు కొని తీరాల్సిందే, ఇంకో బొమ్మ కావాలంటాడు. తర్వాత ఏంటి, మొబైల్ ఫోన్ కావాలంటాడు, ఇంకోటి కావాలంటాడు. తర్వాత ఒక కాలేజీ డేస్కి వచ్చేసారనుకోండి, నాకు కార్ కావాలంటాడు. అంతే కదా. సో వాళ్ళకు కూడా అర్థమైపోయింది, నా తల్లిదండ్రులు ఇది ఒక కాంపెన్సేషన్గా నాకు ఇలా నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా తెలియకుండానే ఒక అన్కాన్షియస్ స్టేట్లో వీళ్ళని యూజ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు యూజ్ చేసుకున్నారు కదా, వీళ్ళు యూజ్ చేసుకుంటారు. Maggi. Yeah. I am addicted to nothing but... You are addicted to Maggi? Yeah. No other addiction, but this is the only... See, that also comes under food addiction. Yeah. So, in this thing only addicted compulsion? Food also can be an addiction. Especially ladies ki. ఇప్పుడు మారిందిలేండి, ట్రెండ్ మారింది. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఆడవాళ్ళు పాపం సిగరెట్లు తాగేవాళ్ళు కాదు, ఆల్కహాల్ తాగేవాళ్ళు కాదు. ఇప్పుడు అడ్వాన్స్ అయ్యాం కదా మనము, ఆ మగవాళ్ళు ఏం చేస్తే ఆడవాళ్ళు కూడా అన్ని చేసేస్తున్నారు. సో ఎస్పెషల్లీ సిటీస్లో ఎక్కువైపోయింది, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అన్నీ ఎక్కువైపోయినాయి. సో ఇంతకుముందు కాలం వాళ్ళకి అది ఉండేది కాదు, పాపం అంత ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటూ ఉండేవాళ్ళు. అదొకటే వాళ్ళకి, ఇంకేం చేస్తారు పాపం చెప్పండి. ఇప్పుడు లక్కీగా టీవీలు వచ్చేసినాయి, టీవీ సీరియల్ అడిక్షన్ ఒకటి. అండ్ థర్డ్ థింగ్ షాపింగ్ అడిక్షన్. పన్ను ఉన్నా లేకపోయినా షాపింగ్కి వెళ్ళిపోవడం, కొంచెం బాధ అనిపిస్తే షాపింగ్ వెళ్ళిపోవడం, డిప్రెషన్ ఉంటే షాపింగ్కి వెళ్ళిపోవడం, కొనేసుకోవడం, వచ్చేసేయడం. సో ఇవి ఆడవాళ్ళ అడిక్షన్లు, ఇవి మగవాళ్ళ అడిక్షన్లు, డ్రింకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ, స్మోకింగ్. సో ఏదైతే మనకు లోపల వెల్త్ ఉందో ఆ వెల్త్ని మనం ఫుడ్ ద్వారా ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. అందుకే ఆడవాళ్ళు పాపం ఏం చేస్తారు, ఎక్కువ స్వీట్లు తినడము, ఫుడ్ ఎక్కువ తినడము, ఇవన్నీ ఎక్కువైపోతాయి. చాలామంది వస్తుంటారు, మేడం నేను ఏంటి ఇంత లావ్ అయిపోయాను, ఎందుకు ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను అంటే, మరి ఏమవుతుంది వెయిట్ గెయిన్ అవ్వక? అడిక్షనే కదా ఇది, ఫుడ్ అడిక్షన్. సో ఇంత మీరు అవసరానికి మించిన ఫుడ్ మీరు తీసుకుంటున్నారు, అవసరానికి మించిన థింగ్స్ మీరు తీసుకుంటున్నారు, అవసరానికి మించిన కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, అవసరానికి మించిన ఐస్ క్రీమ్లు తింటున్నారు, అవసరానికి మించిన చాక్లెట్లు తింటున్నారు, ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. సో ఇవన్నీ కూడా కొంతమంది ఇంకొక అడిక్షన్ ఉంటుంది, సెక్స్ అడిక్షన్. అది కూడా ఒక అడిక్షన్. సో వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది, కొంతమందిని చూస్తుంటాం మేము, మా హస్బెండ్ ఉమనైజర్ అండి, చాలా బాధపడుతుంటారు లేడీస్ కొంతమంది. ఎందుకు అండి అతను అలా చేస్తాడు, మంచి అతనే కానీ ఇలా అంటే ఎందుకు? ఇట్స్ అన్ అడిక్షన్. ఏదైతే ప్రేమ తల్లిదండ్రుల వద్ద పొందలేదో అతను ఇలా పొందడానికి ట్రై చేస్తున్నాడు, అలా అన్నమాట. సో దెన్ contaminate. నెక్స్ట్
థాట్ డిస్టార్షన్స్. చాలామంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ వస్తుంటారు ఈ ప్రాబ్లంతో. వాళ్ళకి ఏవేవో థాట్స్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ నెగిటివ్ థాట్స్. ఒక్కోసారి సైకో లాగా కూడా వస్తుంటాయి థాట్స్ వాళ్ళకి. ఎవరిని చూసినా కూడా వీళ్ళని రేప్ చేసేద్దామా, వీళ్ళని అలా కూడా వస్తుంటాయి అన్నమాట. కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు ఇలాంటి థాట్ డిస్టార్షన్స్ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి. ఒక అబ్సెసివ్ కంపల్సివ్ థాట్స్ వస్తుంటాయి, ఎందుకు వస్తున్నాయో తెలియదు వాళ్ళకి. ఇది కూడా అక్కడి నుంచి వచ్చిన ఎఫెక్ట్ అన్నమాట. అండ్ దెన్ ఫైనల్గా ఎంప్టీనెస్. ఎంప్టీనెస్ అనేది ఏంటంటే మనం చాలా మందిలో ఇది చూస్తుంటాం, ఎస్పెషలీ లేడీస్లో. మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, పిల్లలు పుట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చదువులకు వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. అప్పటి వరకు ఏంటి, వాళ్ళు ఇదే నా జీవితం అని జీవించేస్తారు. వీళ్ళని పెంచడం, వీళ్ళు స్కూల్ పంపించడం, కాలేజీలు పంపించడం, వీళ్ళంతా చేస్తారు. తర్వాత వాళ్ళ పక్షులు రెక్కలు వచ్చిన తర్వాత ఆ రెక్కలు వెళ్ళిపోతాయి కదా పక్షులు, వాటి గూళ్ళు వాడు ఎత్తుకోవాలి కదా. మీ గూళ్ళు ఎందుకుంటాయి అవి? వాటి గూడు అవి ఏర్పరచుకోవాలి, అది నేచర్లో భాగం. అప్పుడేమవుతుంది, సడన్గా ఒక రియలైజేషన్ వచ్చేస్తుంది అనమాట. ఏం చేశాను నేను ఇప్పటివరకు, ఏంటి నా జీవితం అంతా ఇలా స్పెండ్ చేశాను నేను, వీళ్ళ కోసం వీళ్ళని చూసుకోవడం కోసం స్పెండ్ చేశాను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక ఎంప్టీనెస్. అప్పటి వరకు ఏమనుకుంటారు, అబ్బా నాకు చక్కటి మంచి ఉద్యోగం ఉన్న భర్త ఉన్నాడు, మంచి 3-4 పిల్లలు ఉన్నారు, మంచి డబ్బులు ఉన్నాయి, అన్నీ అనుకుంటారు. కానీ సడన్గా ఆ ఎంప్టీనెస్ వచ్చేస్తుంది. తర్వాత మగవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏంటి, చిన్నప్పుడు ఏదో అవ్వాలనుకున్నారు, వాళ్ళు ఏదో పెయింటర్ అవ్వాలనుకున్నాడు అనుకుందాం ఒక అబ్బాయి. వాళ్ళ నాన్న అన్నాడు, ఏం చేస్తావరా, పెయింటింగ్ నేర్చుకుని అడుక్కు తింటావా రేపు పొద్దున, పెయింటింగ్ నీకేమైనా అన్నం పెడుతుందా, అన్నం పెట్టదు, నువ్వు ఇంజనీర్ అవ్వరా అన్నాడు. ఓకే, సో వాళ్ళ ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికి ఇంజనీర్ అయ్యాడు అతను. మంచి ఇంజనీర్ అయిపోయాడు, మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు, అంత బాగుంది జీవితంలో. కానీ 50-60 ఇయర్స్ వచ్చేసరికి ఒకలాంటి ఎంప్టీనెస్. ఏం చేశాను నేను లైఫ్లో, అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో తెలియని వెలితి. ఎందుకు చెప్పండి, ఎందుకు? అదే కాకుండా ఏదైతే వాళ్ళ ఒక హక్కు, ప్రతి పుట్టిన బుడ్డకి అదొక హక్కు, ఈ ప్రేమను పొందడం అనేది ప్రకృతిలో ఒక హక్కు. అది ఎప్పుడైతే పొందలేదో అది ఇన్ని రకాలుగా మన లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది కదండి, ఇంకా లేట్ అయిపోయింది, 60 ఏళ్ళు వచ్చాయి. కానీ అది ఎప్పటికీ లేట్ కాదు. 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా పర్వాలేదు, ఎంత లేట్ అయినా పర్లేదు. సో మీరు దాని మీద వర్క్ చేసుకుని దాన్ని మీరు హీల్ చేసుకోగలిగితే మీరు ఆనందంగా ఉండగలరు. ఆనందంగా ఉండడానికి ఏం అవసరం లేదు మనకి. అబ్బా నేను ఇంత పేరు తెచ్చుకుంటేనే నేను ఆనందంగా ఉంటాను అనుకోండి, మీరు పప్పులో కాలేస్తున్నారు. నేను ఇది ప్రూవ్ చేస్తేనే నేను ఆనందంగా ఉంటానంటే మళ్ళీ పప్పులో కాలేస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి కూడా ఆనందంగా ఉండగలరు, బయట ఉండి కూడా ఆనందంగా ఉండగలరు, ఇంత అన్నం తిన్నా కూడా ఆనందంగా ఉండగలరు. ఆ కంటెంట్మెంట్ అనేది మీకు వస్తుంది. లేకపోతే ఏమవుతుంది చెప్పండి, ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే ఈ పేరెంటింగ్ అనేది తెలియకపోవడం వల్ల, తల్లిదండ్రులు కూడా తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల, అంతేగాని వాళ్ళు ఏం చెయ్యాలని చేయలేదు ఇదంతా. సో తెలియకపోవడం వల్ల ఏమైంది, అదంతా కండిషనల్ లవ్ అయిపోయింది. నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటే నీకు బొమ్మ కొనిస్తాను రా, నీకు ఇది కొనిస్తే, ఇది నువ్వు ఫస్ట్ వస్తే నేను నీకు పెన్ను కొనిస్తాను రా. రీసెంట్గా నేను 1 వీక్ ముందో 10 డేస్ ముందో ఒక న్యూస్, ఎప్పుడు జస్ట్ అసలు పేపర్ ఎప్పుడు చదవను నేను, ఎప్పుడైనా ఇలా ఎక్కడైనా ఉంటే ఇలా చూస్తే ఆ న్యూస్ ఏంటంటే, ఎక్కడో చైనాలోనే ఎక్కడో నాకు తెలీదు, ఎక్కడో ఒక అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సూసైడ్ చేసి చనిపోయాడో ఏమో నాకు గుర్తులేదు సరిగ్గా. ఎందుకంట 99 మార్క్స్ వచ్చాయంట, 100 out of 100 రాలేదంట. చూసారా? సో అంటే ఎలాంటి
ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించండి మీరు అందరూ. ఎటువైపుకి వెళ్తున్నాం? నిజంగా మనం ప్రోగ్రెస్ అవుతున్నామా? నిజంగా మనం ముందుకు వెళ్తున్నామా? అంటే ఎంత ప్రెషర్ ఉంది పిల్లల మీద, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ స్కూల్స్ నుంచి కానీ ఎంతసేపు వాళ్ళని వాళ్ళ మార్క్స్తో మెజర్ చేస్తున్నారు. నీకు ఇప్పుడు 95 వచ్చాయా, అంతేనా, 99 తెచ్చుకోవాలి నువ్వు. సో వాళ్ళకి ఎంతసేపు వీళ్ళ స్ట్రెస్, వాళ్ళ స్ట్రెస్. ఈ రోజుల్లో అయితే పిల్లల కంటే తల్లిదండ్రులకి ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే అమ్మో నేను ఫ్రీగా లేనండి మా పిల్లలకి ఎగ్జామ్ ఉంది అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంది, వాళ్ళకి ఫస్ట్ మార్క్ రావాలి ఫస్ట్. సో మరి ఇలా చేస్తున్నప్పుడు ఎలాంటి మనం ఏమంటారు, ఎలాంటి పౌరుల్ని మనం ఈ ప్రపంచానికి అందిస్తున్నామో ఒకసారి చూడండి, ఆలోచించండి మీరు. ఒక జోక్ చెప్తా. ఒక బాబు రిపోర్ట్ కార్డు తెచ్చాడు అనమాట ఇంటికి తెస్తే వాళ్ళ నాన్న అమ్మ రిపోర్ట్ కార్డు చూసి, ఏంట్రా ఈ మార్క్స్, హిందీలో 80 మార్క్స్ వచ్చాయి, ఏంట్రా పక్కింటి రాజుకి అయితే 90 మార్క్స్ వచ్చాయి అని అంటే, ఏం చేయను నాన్న, పక్కింటి రాజు వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కంటే చాలా ఇంటెలిజెంట్. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. తర్వాత కంపేర్ చేయడం పిల్లల్ని. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారో 2 పిల్లలు ఉన్నారో అనుకోండి, ఏంట్రా నీ అన్న చూడు ఎంత మంచి మార్క్స్ తెచ్చుకుంటాడో, నువ్వు ఒక ముద్దు ఎదవి. నీ అన్న చూడరా ఎంత బ్రైట్గా, ఎంత యాక్టివ్, ఎంత డైనమిక్గా ఉంటాడు, నువ్వేంటే ఎప్పుడు కూర్చొని మొద్దు సుద్దలా కూర్చొని ఎప్పుడు గీసుకుంటుంటావు. కంపారిజన్ కదండి. ఇప్పుడు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు యునిక్. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒక రోజా పువ్వుని ఒక మల్లె పువ్వుని కంపేర్ చేసినట్టుంది. రోజా పువ్వు అందంగా ఉంది, మల్లె పువ్వు బాగాలేదని. మల్లె పువ్వు అందం మల్లె పువ్వుది, రోజా పువ్వు అందం రోజా పువ్వుది. మల్లె పువ్వు ఇచ్చే సుగంధం రోజా పువ్వు ఇస్తుందా? సో మన ఓన్ వేస్లో మనం యునిక్, మన అందరం. అలాగే మీ పిల్లలు కూడా, మీ పెద్దవాడు బాగా చదువులో ఫస్ట్ ఉండొచ్చు, బట్ మీ రెండోవాడు చక్కగా పెయింటింగ్ చేస్తాడు. ఓకే, ఎందుకు కంపేర్ చేస్తారు వాళ్ళని? నాయనా నీకు పెయింటింగ్ ఇష్టమా, ఓకే పెయింటింగ్ నేర్చుకో, చదువులో మార్క్స్ రాకపోయినా పర్లేదు, నీకు ఇష్టం ఉంటే తెచ్చుకో మార్క్స్, లేకపోతే మంచి పెయింటర్ అవ్వు. అలా మనం చెయ్యకపోతే ఏమవుతుందంటే, వాళ్ళకి ఏదైతే ఇష్టమో, ఏది చేయడానికైతే ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళ ఎజెండా అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన పర్పస్ ఆఫ్ లైఫ్కి మనం అలైన్డ్గా లేమనుకోండి, ఏమవుతుంది, డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం, హ్యాపీగా ఉండం మనం. ఇవన్నీ భాగం జీవితంలో, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం, ఇవన్నీ భాగం. కానీ ఇవన్నీ కూడా ఒక మెకానికల్ వేలో చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే, ఈ రియల్ ఎసెన్స్ మనం అర్థం చేసుకోకపోతే, మన జీవితంలో పాటించకపోతే మనం ట్రైన్ మిస్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ జన్మ వరకు వెయిట్ చేయాలి ఆ ట్రైన్ కోసం. ఆ నెక్స్ట్ జన్మలో ఎట్లా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి తెలియదు కదా మనకి. ఇప్పుడున్న ఈ ప్రస్తుత క్షణమే మన చేతిలో ఉంది కదా. సో అప్పుడు ఏమైపోతుందంటే, ఎప్పుడైతే పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ నడుస్తుందో, ఏం బిజినెస్ ట్రాన్సాక్షను, నువ్వు ఇలా తెచ్చుకుంటే నీకు ఇది వస్తుంది, నువ్వు ఇలా చేస్తే ఇలా వస్తుంది, నువ్వు ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. సో అప్పుడు ఏమైపోతుందంటే, మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదండి, కానీ హ్యూమన్ డూయింగ్స్ అయిపోయాం మనం అందరం. మన బీయింగ్నెస్ వెళ్ళిపోయింది ఎక్కడో, ఒక మెషిన్స్ లాగా డూయింగ్స్ అయిపోయాం, హ్యూమన్ డూయింగ్స్. సో హ్యూమన్ డూయింగ్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అది వెరీ మెకానికల్ అయిపోతుంది లైఫ్. ఆ హ్యూమన్ డూయింగ్స్గా కావడానికి కూడా కారణం ఏంటి, మనకు అలాంటి ఫార్ములా చిన్నప్పుడు నేర్పించబడ్డాం మనం. ఏమని, నువ్వు ఇది చేస్తేనే నేను ప్రేమిస్తాను, నువ్వు ఇలా ఉంటేనే నేను అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి చిన్నప్పుడే మీకు పడిపోయింది.
స్టాంప్ పడిపోయింది అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత కూడా అదే చేస్తారు మీరు. ఎందుకు చేస్తున్నారో తెలియదు మీరు, కానీ అక్కడి నుంచి వస్తుంది. సో మీలో ఎంతమంది అలా హ్యూమన్ డూయింగ్స్ అయిపోయారండి? ఆథెంటిక్. అప్పుడు గురించే చెప్పండి. అప్పుడు గురించే నేను అడుగుతున్నా. మెడిటేషన్ ముందే హ్యూమన్ డూయింగ్స్. సో ఈ హ్యూమన్ డూయింగ్స్ ఒక్కసారి మీరందరూ మన ఇప్పుడు ఒక అది మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏం జరిగిందో మీ చిన్నప్పుడు మీకు గుర్తు కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే హ్యూమన్ డూయింగ్ అయిపోయారో మీ హార్ట్తో కనెక్షన్ పోయింది మీకు. ఎప్పుడైతే మీ హార్ట్తో కనెక్షన్ మీకు పోయిందో మీ ఎస్సెన్స్తో మీకు కనెక్షన్ లేదు. ఇక్కడ ఉండడం మొదలుపెట్టారు, ఇక్కడ జీవించడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు అడల్ట్స్ అయిపోయారు. మీరు ఆ పాపకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ అడల్ట్ అయిపోయింది ఆ పాప. అడల్ట్ లాగా బిహేవ్ చూశారు కదా. పిల్లల్ని కొంతమంది అమ్మలక్కల్లాగా మాట్లాడుతుంటారు. చాలామంది చూస్తుంటారు కదా మీరు. వాళ్ళు చిన్నగా ఉంటారు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు ఒక అడల్ట్ లాగా. సో అక్కడ ఏంటంటే అడల్ట్ అయిపోయారు అక్కడే. ఆ చిన్న వయసులోనే, వయసు చిన్నది కానీ అడల్ట్ అయిపోయారు. అప్పటి నుంచే ఈ మైండ్లో జీవించడం మొదలుపెట్టారు. హార్ట్తో కనెక్షన్ లేదు, ఫీలింగ్స్తో కనెక్షన్ లేదు. ఏం చెప్పినా కూడా ఇది తప్పు, ఇది ఇలా అని చెప్పి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడము, వరల్డ్ని బ్లేమ్ చేయడము, అన్నీ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతారు ఇంకా అంతా. ఎందుకంటే అదే కదా అడల్ట్ నేచర్. ఏంటి? చైల్డ్ నేచర్ ఈజ్ ఇన్నోసెన్స్. నాకు తెలిసినంత ప్రకారం ఇప్పుడు 3 సంవత్సరాల పైన ఏ పిల్లవాడు చైల్డ్ కాదు. ఎవ్వరు చైల్డ్ అనేవాళ్ళు లేరు 3 సంవత్సరాలు దాటిన తర్వాత. అడల్ట్స్ వాళ్ళంతా. మీరు వెళ్ళి చూడండి, 3 సంవత్సరాల పిల్లలు కూడా నెట్ ముందు కూర్చుని వాళ్ళకి ఏంటి అన్నీ తెలుసు. వాళ్ళకి మీకు తెలుసో తెలీదో అన్నీ తెలుసు వాళ్ళకి. కిస్ చేసుకోవడం అంటే ఏంటి, అన్ని రకాలు వాళ్ళు చెప్తారు. స్కూల్స్లో కానీ లవ్ లెటర్స్ రాయడం కానీ వాళ్ళు, మేము తిరుగుతూ ఉంటాం కదా, అక్కడ అన్ని ఎట్లా ఉన్నారు అనేది మేము అసెస్ చేయగలుగుతామంట. లవ్ లెటర్స్ రాసుకోవడము అన్నీ అనమాట. వాళ్ళకి లేటెస్ట్ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలుసు. అడల్ట్ మైండ్స్ అయితేనే అనమాట. ఆ ఇన్నోసెన్స్ లేదు. నర్సరీ ఎల్కేజీ పిల్లలు నర్సరీ అదిగోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు టోటల్గా ఎక్స్టర్నల్ వరల్డ్తో ఐడెంటిఫై అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, మనం ఒక 30-40 ఇది టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు. సో వాళ్ళు అసలు లేదు, వాళ్ళలో లైఫ్ లేదు వాళ్ళకి. వాళ్ళు అడల్ట్స్ అయిపోయారు, ఎప్పుడో అడల్ట్స్ అయిపోయారు వాళ్ళు. సో మరి ఇలాంటి స్థితిలో మరి హ్యూమన్ బీయింగ్స్ ఉంటారా ఈ ప్రపంచంలో? ఎప్పుడైతే హ్యూమన్ డూయింగ్స్ ఉంటారో అంతే, హామ్ చేసుకోవడము ఇదే కదా. ఇంకెప్పుడు ఫీలింగ్స్తో టచ్ లేదు కదా అసలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. మీ పక్కనున్న ఫ్రెండ్ సైడ్ మీరు తిరిగి ఒక్కసారి మీ చిన్నతనంలోకి వెళ్ళండి. ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఏ అనుకోండి, మీరు బి. ఓకే, చిన్నప్పుడు మీకు చాలా వరకు గుర్తుంటాయి మనకి. ఎప్పటి నుంచి మీరు అడల్ట్ లాగా అయిపోయారు? ఏ వయసులో అరే నేను ఇంత ప్లేఫుల్గా ఉండేదాన్ని, ఇంత చలాకీగా ఉండేదాన్ని, కానీ సడన్గా నా 7వ సంవత్సరం నుంచి నాలో చలాకీతనం వెళ్ళిపోయింది. అలా కూడా అయ్యి ఉండొచ్చు. సో ఒక్కసారి మీరు ఒకళ్ళకొకళ్ళకు హెల్ప్ చేసుకోండి. హెల్ప్ చేసుకొని ఎప్పుడు మీరు హ్యూమన్ డూయింగ్గా అయిపోయారు అనేది రికగ్నైజ్ చేయండి. ఓకే అండి, దాని తర్వాత మనం సెషన్కి వెళ్దాం, ప్రాక్టికల్ సెషన్. యా, ఏ వయసులో మీరు మీ యొక్క ఇన్నోసెన్స్ని కోల్పోయారు? ఏ వయసులో మీ యొక్క ప్లేఫుల్నెస్,
ఎంతో చలాకీగా, ఎంతో హ్యాపీగా మీ ఆనందాన్ని మీరు కోల్పోయారు. ఏ వయసులో ఏమి జరగడం ద్వారా మీరు ఒక హ్యూమన్ డూయింగ్ అయిపోయారు అంటే ఎప్పుడు ఇంకా డూయింగ్ 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 మీ ఫీలింగ్స్తో కనెక్షన్ లేకుండా అయిపోయారు. అది మీరు ఒకసారి ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోండి. అడగండి ఫస్ట్ ఒకళ్ళు ఇంకొకళ్ళని అడగండి, తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు.